వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే గోంగూర చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్, నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ 2 కట్టలు గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ ఫ్రెండ్స్, మిర్చి, ఆనియన్, కారం, పసుపు, ఉప్పు ఫ్రెండ్స్. కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని అండ్ ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ని మనం కొంచెం హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇప్పుడు మనం కలుపుకుందాం అండ్ ఇంకొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలుపుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దీనికి అంటాలి. ఇప్పుడు మనం కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనము కారం, పసుపు, ఉప్పు దీనికి అంటేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చికెన్ని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంతసేపు వేగనిచ్చుకుందాం చికెన్ని. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వచ్చాయి. ఈ వాటర్ని పోయేదాకా మనం ఉంచుకోవాలి. వాటర్ అంతా పోయేదాకా మనం చికెన్ని ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వేగిందో లేదో. ఒకసారి కలుపుకుందాం. చికెన్ బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో మనం గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఎలా అయిందో. ఈ వాటర్ అంతా పోయేదాకా మనం ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా కొంచెం ఉంచుకుందాం ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్ మన గోంగూర చికెన్ కర్రీ. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను దీంట్లో గరం మసాలా వేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. గరం మసాలా వేస్తే గోంగూర ఫ్లేవర్ అస్సలు ఉండదు ఫ్రెండ్స్.
ఈ కూరకి గరం మసాలా వేయకపోతేనే బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్ మన గోంగూర కర్రీ. బై బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి. బై బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.